నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. భారతదేశంలో రాజకీయాలు చాలా కలుషితమైపోయినాయి. ఇంకా చెప్పాలంటే చండాలంగా తయారైనాయి. దీనికి కారణం ఒక చిన్న పల్లెటూరులో పంచాయతీ సర్పంచ్గా మనం సెలెక్ట్ చేసుకునే క్యాండిడేట్కి ఇంతకుముందు వాడి క్యారెక్టర్ ఏంటి, కమిట్మెంట్ ఏంటి, డెడికేషన్ ఏంటి, ఒబిడియన్సీ ఏంటి, లాయల్టీ ఏంటి, ఇవన్నీ చెక్ చేసి మనం అతని క్యాండిడేట్గా సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు వాడి దగ్గర క్యాష్ ఎంత ఉంది, ఆస్తిపాస్తులు ఏమున్నాయి, వాడిది ఏ కులం, వాడిది ఏ మతం అని చెప్పేసి మనం ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తున్నాం. అంతేకాని గ్రామం పట్ల వీడికి ఎంత అవగాహన ఉంది, అసలు గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, అవన్నీ తీర్చడానికి వీడి దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి, ఇవి చూడట్లేదు. అందుకే గ్రామాలు బాగుపడట్లేదు, వీటి ద్వారా మండలాలు బాగుపడట్లేదు, మండలాల ద్వారా నియోజకవర్గాలు బాగుపడట్లేదు, అట్లానే రాష్ట్రం బాగుపడట్లేదు, దేశము బాగుపడట్లేదు. గ్రౌండ్ లెవెల్లో కింది స్థాయిలోకి అవినీతి, మతము, కులము వేర్లూనుకొని పోయి పాకిపోయి ఈ విధమైన పరిస్థితికి మనం వచ్చాము అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు.